హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబై ట్రిప్ పార్ట్ 2. మనం ఇప్పుడే బోటు దిగి అయితే నడుచుకుంటూ వస్తున్నాము. నేను మా ఫ్రెండ్ కొంచెం ఆకలి అవుతుంది, ఏమన్నా తిందాం అనుకుంటే ఫ్రెష్గా ఫ్రూట్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఒక 50 రూపాయలకు ప్లేట్ అంట. ఆల్ మిక్స్ ఫ్రూట్స్ అయితే మనకు వేసి ఇస్తున్నారు. సో ఒక ప్లేట్ అయితే తీసుకున్నా నేను. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో ముంబైలో ఫ్రూట్స్. ఎలిఫెంట్ కేవ్స్ అనే ప్రాంతానికి మనం వెళ్ళడానికి మనకు కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఈ ఫ్రూట్స్ అయితే మనం స్టార్టింగ్ లో తింటున్నాము. సో ఫ్రూట్స్ ముంబైలో ఎట్లా ఉంటాయో మనం ఒకసారి టేస్ట్ చూసి అయితే మీకు చెప్తా. అబ్బాబ్బా, టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా సూపర్ ఉన్నాయి. దాని మీద మసాలా జల్లిరు, చాలా టేస్టీగా అనిపించింది. మా ఫ్రెండ్ ముందుగా వెళ్ళి సీనరీ మొత్తం చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం ట్రైన్ తీసుకెళ్తుంది మనల్ని. ఇక్కడ నుంచి ట్రైన్ ఆ కొండలకి తీసుకెళ్తుంది. ఆ కొండలకి వెళ్ళిన తర్వాత మీకు 1 by 1 మొత్తం చూపిస్తా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ట్రైన్ జర్నీ చాలా మంచిగా అనిపించింది కదా, సూపర్ ఉండే ఎక్స్పీరియన్స్. ఇక దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం షాపింగ్ అన్నట్టు. ఇంట్లో పెట్టుకునే వస్తువుల కానుంచి ఆడుకునే వస్తువులు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నట్టు. రీజనబుల్ రేట్స్కే ఉన్నాయి. ఆ తర్వాత ఇగో ఇక్కడ మంకీ చూడు, ఎవరో వాటర్ బాటిల్ పట్టుకొని పోతుంటే వాళ్ళని గీకి ఆ వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుంది. సూపర్ సీన్ కదా అసలు. వావ్, మొత్తానికైతే మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాము. ఎలిఫెంటా కేవ్స్ అనే ప్రాంతానికి మనం లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము. ఆ రోజుల్లో మన పూర్వీకులు నిర్మించినటువంటి ఒక అద్భుతమైన కట్టడాలని, ఆ యొక్క రాతి విగ్రహాలని మనం లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల వీడియోకి అయితే పర్మిషన్ లేదంట, ఫొటోస్ మాత్రం తీసుకోమన్నారు. కానీ సీక్రెట్ కెమెరాతో కొంతవరకు అయితే రికార్డ్ చేసిన. చూద్దాం లోపలికి వెళ్ళి. మొత్తం టాప్ ఆఫ్ ద హిల్ అన్నట్టు, ఇది చాలా బాగుంది. సరే వెళ్ళి చూపిస్తా చూడండి. కనిపిస్తున్న ఈ యొక్క పిల్లర్లు మొత్తం చేతితోనే చెక్కిర్రు. మొత్తం రాతిని మొత్తం మలిచి ఈ విధంగా స్తంభాల్లాగా మార్చిర్రు. చాలా అద్భుతంగా, చాలా ఎన్ని ఏళ్ళు పట్టిందో తెలియదు. మనం చూసి ఇప్పుడు ఆనందిస్తున్నాం, కానీ చాలా అద్భుతంగా ఈ పిల్లర్లను చెక్కిర్రు. ఎక్కడ కూడా ఒకదానికొకటి జాయింట్ చేసినట్టు అయితే ఇక్కడ మనకు కనిపించలే. సూపర్ ఉంది మొత్తం లొకేషన్ మాత్రము.
50. ఇక ఇదన్నట్టు విషయం మొత్తం తిరిగి తిరిగి అలసిపోయినామంట అని చెప్పి అబ్బా ఇక నడవడానికి కూడా ఓపిక లేదు. ఇక బల్మేటికి నడిచి ఒక చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చినాము రెస్టారెంట్కి వెళ్ళి. అబ్బాబాబా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుంది చికెన్ బిర్యానీ. సూపర్ టేస్ట్ ఉంది. ముంబైలో ఏది తిన్నా అది అదిరిపోయింది అనుకోరాదు. ఇక రిటర్న్ అయ్యే సమయానికి అయితే సన్సెట్ అయితే అవుతుంది. అబ్బా లొకేషన్ అయితే సూపర్ ఉంది అనుకోరాదు. ఇక తర్వాత చీకటి అయింది వచ్చే వరకు. చూడండి తాజ్ హోటల్ ఎట్లుందో నైట్ వ్యూ. అబ్బా ఇక దీనికైతే గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే లైటింగ్ వేయలేదు. ఇంకా లైటింగ్ వేస్తే సూపర్ ఉండేది. ఇక నైట్ వ్యూ కూడా చాలా బాగుంది కాబట్టి ఒక 4-5 సెల్ఫిస్ట్ ఫోటోలు అయితే దిగేసి రిటర్న్ అయిపోయినాము. ఇక ఇది ముంబై ట్రిప్ అన్నట్టు. ఇంకా టైం ఉంటే ఎక్కువ కవర్ చేసేవాళ్ళము కానీ టైం లేదు. 1 డే ట్రిప్ మాత్రమే చేసినాం. Don't forget to like, subscribe and share the